మనం ఏం మాట్లాడినా రైస్ బ్యాగ్ అంటారు కదా. సో వీళ్ళ ప్రకారము 2 రైస్ బ్యాగ్ సీఎంస్ మన రూల్ చేశారు స్టేట్ ని. ఆ టైంలో టీటీడీ డెవలప్మెంట్స్ నేను చెప్తానన్నమాట. టీటీడీ రోడ్ కన్స్ట్రక్షన్ కొండ దిగే రూట్ ఉంటుంది కదా. సో ఆ రూట్ ఒక్కటే మనకు ఫస్ట్ ఉండేది అనమాట. అది కన్స్ట్రక్టెడ్ చేసిన టీటీడీ డిజైన్ బై మోక్షగుండ విశ్వేశ్వరయ్య 1950లో చేశాడు. సో దానికి ప్యారలల్ గా వెళ్లేదానికి కూడా ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది జరిగింది ఎప్పుడంటే 1990s జరిగింది. అంటే ఇప్పుడు మనం పోయేదానికో రూట్ వచ్చేదానికో రూట్ ఉంది కదా. సో ఈ పోయే రూట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ప్యారలల్ గా నీకు కొండకు ఆ వైపు వెళ్ళేదానికి రూట్ స్టార్ట్ చేశారు. సో అది నీకు మోకాల పర్వతం నీకు అక్కడ నడుచుకొని వెళ్ళేటప్పుడు నీకు ఆ ప్యారలల్ రూట్ కనబడుతుంది అనమాట. అక్కడ రూట్ కనబడుతుంది, ఆ రెండు రూట్లు కలిసేది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత ప్లాన్ గా ఉన్న తిరుమలలో ఏ రోజు మనం ఒక రోడ్ యాక్సిడెంట్ చూసామా? ఎప్పుడు మనం రోడ్ యాక్సిడెంట్స్ చూడలేదు. సో ఈ రీసెంట్ టైంలో ఎందుకు తిరుమలలో రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే అదే రీజన్. అండ్ తిరుమలలో రోడ్ ఎక్కేదానికి 24 మినిట్స్, కొండ దిగేదానికి 45 మినిట్స్ జీపులకు కార్లకు టైం తెచ్చింది కూడా ఈ రైస్ బ్యాగ్ సీఎం టైంలోనే అనమాట. సో ఇంత ముందు జీపుల వాళ్ళు విపరీతంగా ట్రిప్పులు వేసేసి ఎక్కువ ట్రిప్పులు ఎక్కువ డబ్బు కోసం చేస్తున్నారని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్తున్నారని చెప్పేసి ఆ యాక్సిడెంట్ రిడ్యూస్ చేయడానికి వీళ్ళు చెప్పే రైస్ బ్యాగ్ సీఎంఏ కొండ ఎక్కేదానికి 24 మినిట్స్ కంటే తక్కువ ఉంటే ఫైన్ పడ్డము, కొండ దిగేదానికి 45 మినిట్స్ కంటే ఇంకా తక్కువలో దిగేస్తే ఆ వెహికల్ ఒక 3 times చేస్తే దాన్ని బ్యాన్ చేయడం తెచ్చింది కూడా వైఎస్ఆర్ టైంలో అనమాట. సెకండ్ థింగ్, నీకు వైఎస్ఆర్ ఏం చేశారు తిరుమలకు అంటే ఫస్ట్ మన వైఎస్ఆర్ మీద వీళ్ళు తెచ్చిన పెద్ద ఫేక్ ప్రాపగండా ఏంటంటే వైఎస్ఆర్ ఒక జీవో తెచ్చాడు, తిరుమల 3 కొండలే, యాక్చువల్ గా తిరుమల 7 కొండలు అని చెప్పి జీవో తెచ్చింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. సో నీకు ఇప్పుడు తిరుమల 7 కొండలు అని జీవో లేకపోయింటే తిరుమల కూడా యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎలక్షన్ జరిగే ప్లేస్ అయింది. సో ఎలక్షన్ జరిగే ప్లేస్ కాకుండా తిరుమల ఈజ్ కంప్లీట్లీ నాట్ ఇన్ టు పాలిటిక్స్, నాట్ ఇన్ టు క్యాంపెయినింగ్ అని రీజన్ తెచ్చి అక్కడ ఒక ఎలక్షన్ కూడా లేకుండా తిరుమలలో బాలాజీ కాలనీలో ఉండే వాళ్ళందరికీ తిరుపతిలో ఒక పోలింగ్ బూత్ అరేంజ్ చేసి కింద ఎలక్షన్ తెచ్చింది, ఆ జియో తెచ్చింది అనమాట. సో తిరుమలలో పాలిటిక్స్ లేవు అనే దానికి తెచ్చిన జియో అది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కేవలం నువ్వు కొండకెళ్ళి నువ్వు చూసే వాళ్ళే కాదు, దళితులు కూడా, అంటే దళితులకు ఎప్పుడు ఛాన్స్ అనుకునే వాళ్ళకు కూడా స్వామి ఉత్సవ విగ్రహాలు తీసుకొని పోయి దళిత వాడల్లో పెట్టిన సూపర్ ప్రోగ్రామే దళిత గోవిందం. సో దళిత గోవిందం అనే ప్రోగ్రాము ఎంత హిట్ అంటే సో నీకు దళిత వాడల్లో కూడా స్వామి ఉత్సవ విగ్రహాలే. ఉత్సవ విగ్రహాలు అంటే స్వామి విగ్రహాలు తయారు చేసి కాదు, కొండ మీద ఉన్న ఉత్సవ విగ్రహాలు దళిత వాడల్లోకి వెళ్ళి స్వామి కళ్యాణం దళితులు చూశారు. సో గోవిందుడు అందరూ వాడే అన్న కాన్సెప్ట్ అదే కదా కాన్సెప్ట్, అది స్టార్ట్ చేశారనమాట దళిత గోవిందం. ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ ప్లాన్ ఏంటంటే ఇది నీకు వైఎస్ఆర్ టైంలో ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ ఇట్ వాస్ ప్లాన్డ్ బై కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ టైంలో. ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ ప్లాన్ ఏంటంటే తిరుమలలో మనకు ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఫుల్ ఆఫ్ రద్దీ. ఆ రద్దీని అవాయిడ్ చేయడానికి 300 రూపీస్ అనే టికెట్. సో నువ్వు స్లాట్ బుక్ చేసుకుంటావు, 300 రూపీస్, సేమ్ డే వెళ్తావు, సేమ్ డే దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తావు. సో దట్ వాస్ గేమ్ చేంజింగ్ ప్లాన్. సో 300 రూపీస్ అనేది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ ప్లాన్. అండ్ ఫోర్త్ సూపర్ కాన్సెప్ట్ వైఎస్ఆర్ చేసిన బిగ్గెస్ట్ ప్లాన్ ఏంటంటే పునుగుపిల్లి. పునుగుపిల్లి అంటే సివిట్ క్యాట్ అంటారు ఇంగ్లీష్ లో. నాకు తెలిసి చాలా మంది ఈ సనాతనం కూడా తెలియదు. పునుగుపిల్లి సంరక్షణ కేంద్రం అంటే నీకు ఎవ్రీ థర్స్డే స్వామికి నగలు అలంకరించరు, నేత్ర దర్శనం ఉంటుంది అనమాట. స్వామి నామం తగ్గించేసేసి కళ్ళు కనబడేటట్టు ఒక అలంకారం ఉంటుంది. అంటే ఆయనకు నగలు ఉండవు ప్రతి థర్స్డే. ఆ నగలు ఉండకుండా శుక్రవారం 2:30కు సుప్రభాతం అయిపోగానే 3:30-4 మధ్యలో స్వామికి అభిషేకం ఉంటుంది. ఆకాశగంగా నుంచి జలం చేస్తారు. ఎవ్రీ శుక్రవారం స్వామి పెద్ద విగ్రహానికి అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకానికి ముందు స్వామి తలకు పునుగుపిల్లి తైలం వాడతారు. సో ఆ తైలం అనేది చాలా ఫ్రాగ్రెన్స్ స్మెల్ అనమాట. అది స్వామి తలకు ఆనవాయితీగా వాడతారు. సో నీకు ఆ పునుగు పిల్లులు కూడా అంతరించిపోతున్నాయి, వాటి వల్ల కూడా ఇదవుతుందని బియ్యంగారులు దృష్టికి తీసుకొస్తే పునుగు పిల్లికి కూడా సంరక్షణ కేంద్రం అనే గొప్ప కాన్సెప్ట్ నీకు వైఎస్ఆర్ తెచ్చారు. మీకు మిగతా విష్ణు ఆలయాల్లో ఎవ్రీ ఇయర్ కు పునుగు పిల్లి తైలం వాడితే ఒక్క తిరుమలలో ప్రతి శుక్రవారం వాడతారు. సో దాని వల్ల వాటి ఎక్కువ కావాలి కాబట్టి వాటి సంరక్షణ కేంద్రం తిరుపతిలో పెట్టాడు వైఎస్ఆర్. అండ్ ద బిగ్గెస్ట్ వన్ మోర్ చేంజ్ ఏంటంటే కేవలం వెంకటేశ్వర స్వామికి ఎక్స్క్లూజివ్ గా ఒక ఛానల్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేసిన గొప్ప టీవీ ఎస్వీబీసీ ఛానల్. ఈ రోజు ఎస్వీబీసీ ఛానల్ 2008 లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కరుణాకర్ రెడ్డి టైంలో స్టార్ట్ అయింది కాబట్టి నీకు కొండకు వెళ్ళలేని చాలా మంది కూడా స్వామి కళ్యాణం రోజు ఎస్వీబీసీ ఛానల్ చూస్తున్నారు. సో అదొకటి. అండ్ ఇదే వైఎస్ఆర్ గురించి వీళ్ళు ఇన్ని చెప్తారు కదా, తిరుమల మిగతా గుళ్ళను కూడా దత్తత తీసుకున్న ప్రోగ్రాము హ్యూజ్ అమౌంట్ లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ టైంలో అనమాట. దాని పేరే ధూప దీప నైవేద్యం అని. అంటే మీకు ఇట్ ఇంక్లూడ్స్ విష్ణు ఆలయమే కదా, శివాలయాలు కూడా చాలా ఆలయాల్లో స్వామికి ధూపము దీపం లేని చోట కూడా ఇది టీటీడీ ఉన్న
ఉన్న డబ్బుతో దత్తత తీసుకొని అక్కడ స్వాములను అపాయింట్ చేసి వాళ్ళకు ధూపదీప నైవేద్యాలతో ఇక బెస్ట్ థింగ్ చేశారనమాట. సో మిగతా శిథిలావస్థ గుళ్ళకు కూడా టీటీడీ ఫండ్ చేసింది. నీకు అది ఎక్కువ హ్యూజ్ అమౌంట్ లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ టైంలో. దాని తర్వాత ప్రతి టీటీడీ గుళ్ళో కూడా తిరుమల లడ్డు అవైలబిలిటీ. సో నీకు ఇంత ముందు తిరుమల లడ్డు ఓన్లీ కొండ మీద దొరికేది. సో మిగతా టీటీడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ నారాయణ గుడిలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అక్కడ కూడా మీకు తిరుమల లడ్డు దొరుకుతుంది అంటే సో మీకు అది స్టార్ట్ అయింది కరుణాకర్ టైంలో. సో మిగతా టీటీడీ టెంపుల్స్ లో కూడా తిరుమల లడ్డు దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ తెచ్చు. అంటే టీటీడీ కళ్యాణ మండపాల్లో కూడా తిరుమల లడ్డు అవైలబిలిటీ తెచ్చారన్నమాట ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు టీటీడీ విషయంలో జిఎంగార్స్ కు స్వాములకు చిన్న ఇష్యూ ఉండేది నామాల టైంలో. సో దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ నామాల్స్ అనమాట. ఒకటి వడక్కలే నామం అంటారు, టెంకలే నామం అంటారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం స్వామికి టెంకలే నామం వాడతారు, అంటే అది వై షేప్ లో ఉంటుంది. సో ఆ నామం విషయంలో కూడా చాలా ఇదిగా గొడవలు జరుగుతా అంటే జిఎంగార్లకు స్వాములకు మధ్యలో ఇష్యూస్ వస్తా అంటే అండ్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో కలగజేసుకోలేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తా అంటే జిఎంగార్ల ఆధ్వర్యంలోనే స్వామికి అలంకారం చెయ్యాలి అని చెప్పి జిఎంగార్లను కూడా ఒప్పించి ఆ టైంలో స్వామి అలంకారం జిఎంగార్ల ముందే జరగడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో ఇవన్నీ మీకు వైఎస్ఆర్ టైంలో జరిగాయి. మీరు చెప్పే ఈ రైస్ బ్యాగ్ స్కీమే.